బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శ్రీ దుర్గా అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. శ్రీ బాలాద్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్టా మహోత్సవాలు 5వ రోజు ఉదయం 6 గంటలకు యంత్రమూర్తులకు అంగన్యాస, కాలన్యాస, స్పర్శ హోమాలను నిర్వహించారు. అనంతరం 9:54 నిమిషాలకు యంత్రమూర్తులను ప్రతిష్ఠించడంతో ప్రతిష్టా మహోత్సవం ఉత్తమ దశకు చేరింది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు పోటెత్తారు. విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశేష సేవలందించారు. గ్రామస్తులు కూడా విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుండి కనకదుర్గమ్మ అమ్మవారి తిరునాళ్ల ప్రారంభం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ నెల 25వ తేదీ నుండి 5 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయి. దీనికోసం ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హర హర మహాదేవ. విశేషమైనటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం రెడ్డి గణపవరం గ్రామంలో 20వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఈరోజు 24వ తారీఖు పౌర్ణమియుక్తంగా అమ్మవారిని భైరవుల్ని ధ్వజ శిఖరాలతో సహా ఏకకాలంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 5 రోజులు కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు, 1, 2 కాదు, భూప్రస్థార శ్రీచక్రార్చన కార్యక్రమం, సహస్రాధిక జ్యోతిర్లింగార్చన కార్యక్రమం, లక్ష్మీ గణపతి యంత్ర కార్యక్రమం, అలాగే దివ్యమైనటువంటి దుర్గాశూల్ని మహాయంత్రం, రోజుకొక కార్యక్రమాన్ని భూప్రస్థారంగా చేస్తూ 4 వేదాలని అమ్మవారి ముందు స్మరిస్తూ పఠిస్తూ శాస్త్రోక్త విధానంగా నిర్వహించినటువంటి మహాకృతం ఇది. ఈ ఆలయాన్ని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శాంతమూర్తిగా దేవీ నవరాత్రి ఇత్యాది కార్యక్రమాలన్నీ విజయవాడ దుర్గాక్షేత్రంలో ఏ రకంగా అయితే నిర్వహించవచ్చో అలాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని ఈ ఆలయానికి కల్పించడం జరిగింది. అమ్మ అనుగ్రహంతో అనేక మంది అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దాతలు కూడా భగవంతుడికి మనం సమర్పించాలి అనేటువంటి భావంతో అనేక మంది భక్తులు ముందుకొచ్చి అనేక రకాలుగా సహకరించారు. సర్వం ఆనందమయం. భగవంతుడి యొక్క ఆనందానికి ఆయన మనకి ఇచ్చే ఆనందం మనకి దుఃఖం ఉండదు, మనం కల్పించుకునే ఆనందం మనకి దుఃఖం ఉంటుంది. అలాంటి ఆనందం అమ్మవారి సన్నిధానంలో ఈవేళ ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. ఈ 5 రోజులు కూడా నిరాటంకంగా మరి భోజన ఏర్పాట్లే కానీ భగవంతుడు అందరికీ సంబంధించినటువంటి వాడు. అమ్మవారు అంటే కనకదుర్గ అంటే కనకం అంటే బంగారం, ఆవిడ హృదయమే బంగారం. ఎవరు ఏ కోరికతోటి అమ్మని ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు తీర్చడం కోసమే ఒకే ఒక ఆదిపరాశక్తి 9 దుర్గలుగా అవతరించింది. నవదుర్గా ప్రకీర్తిత. అందులో ఈ కనకదుర్గ మహాతల్లి శక్తివంతమైనటువంటిది. ఈ రోజు నుంచి ఇక్కడ ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజులు కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి కేవలం అమ్మవారి ఆశీస్సుల కోసం. అలాంటి చల్లని తల్లిని అద్భుతమైన విగ్రహ రూపంగా నిర్మించి ప్రతిష్టాపన సాగించిన భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అలవేళ ఉండాలని, ధర్మం 4 పాదాలు నడవాలని, ఇలాంటి మంచి కార్యక్రమం చేసే అవకాశం తల్లి మా అందరికీ అనుగ్రహించినందుకు చాలా ఆనందపడుతూ సర్వకాల సర్వావస్థలందు సర్వజనులకి మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ఆయన యొక్క పండిత పరిష్కృతం ఆయన ద్వారా అయితే కానీ ఏ పుస్తకం ప్రింట్ పండిత పరిష్కృతం చేయాలి స్వచ్ఛంగా ఉండాలి లేదని అలాంటి నిష్కామైనటువంటి యోగి గృహస్థులుగా ఉన్నటువంటి నిష్కామ యోగి తను చేసే ప్రతి కార్యక్రమం భగవంతుడి కోసం తప్ప ఎవరి కోసం కాదనుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్యలో మన సమీప గ్రామైనటువంటి దగ్గరలో కొవ్వూరులో సంస్కృత పండితులుగా ఉండటం అనేక కార్యక్రమాలు నాకు ఇది కావాలని ఏనాడు ఏ శిష్యుడిని ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి వేళ ఎంతో కార్యక్రమంలో ఉండి సంస్కృత కళాశాలలో ఈవేళ పూర్ణావతి కార్యక్రమం కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అయినా నేను రమణారని ప్రథమ దర్శనానికి పాపం చాలా కష్టపడి వచ్చారు అక్కడ. కానీ ఇది అమ్మవారిని చూసి అదృష్టం ఎవరికి కలుగుతుందా నేను ఆలోచిస్తాను. అమ్మవారి ప్యాకేజీలని ఆయన ఆలోచించారు. అందుకే తప్పకుండా వచ్చే నాయకుడికి మన గ్రామం తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వారిని అమ్మవారి దర్శనానికి వారికి రత్నాజీ గారి దంపతులు ఇలా రావాలి. పరిహార కార్యక్రమం పూర్తయింది. పరిహారాన్ని రజకులు చెరువులో వేసారు. పట్టుకెళ్ళి కన్యకాదర్శనం అమ్మాయి చిన్నపిల్లలు లోపల తీసుకెళ్తున్నారు.